సీనియర్ న్యాచురోపతిక్ ఫిజిషియన్ హ్యావింగ్ మోర్ దెన్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యాచురోపతి. ఆయన ఎవరో కాదు, డాక్టర్ బి మస్తాన్ యాదవ్ గారు ఉన్నారు. మరి మాట్లాడిద్దాం, అసలు పెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ఆ ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా వింటున్నాము. అలాగే యాజ్ ఎ టోల్డ్, నేను వచ్చేటప్పుడు కూడా చాలా మంది పేషెంట్స్ ఇక్కడ బాగా తగ్గుతున్నాయి, దీర్ఘకాలిక నొప్పులకు కూడా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఒకసారి మీ మాటల్లో. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం పెయిన్ మేనేజ్మెంట్ అనేది మనం చూస్తే ఇప్పుడున్న జీవన విధానంలో చాలా మందిలో కూడాను ఎక్కువ శాతము మెకానికల్ యాంత్రికమైన జీవన విధానం వల్ల డెవలప్ అయిన ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అంటాం వీటిని. వాటిలో ముఖ్యంగా నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, మోకాలు నొప్పి కావచ్చు, అలాగే భుజాల నొప్పి కావచ్చు. ఇలాంటివి మేజర్గా ఈ యాంత్రికమైన మెకానికల్ పెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీటిని మేము దాదాపు ఈ 30 సంవత్సరాలు పర్టికులర్గా నా ప్రాక్టీస్ మొదలైనప్పటి నుంచి నేను మొదలు పెట్టడం, ఎక్కువగా పెయిన్ మేనేజ్మెంట్ మీద తీసుకురావటం అయింది. తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్ ఆర్థోపెడిక్ ద్వారా నా హయ్యర్ స్టడీస్ చేసుకొని, తద్వారా ఇంకా క్రానిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను నేను చాలా సింప్లిఫైలో చేసి వాటిని, ఇలాంటి నొప్పుల్ని తిరగబడకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువగా ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే రిలీఫ్ ఇవ్వటం ఒక పద్ధతి అయితే, తిరగబడకుండా ఉండడానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతుల్ని అనుసంధానం చేసుకుని రిక్వైర్మెంట్ ఆఫ్ ది పేషెంట్కి మనం ఎక్కడ ఎంత ఇంటెన్సిటీతో మనం అప్లై చేయాలి, వాళ్ళు ఫిజికల్గా ఎంత ఇంటెన్సివ్గా ఇబ్బంది పడుతున్నారు, అలాగే మెకానికల్ అంటే రియాలిటీగా మెంటల్గా కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాబ్లం గురించి, ఈ రెండింటిని అర్థం చేసుకుని మనము ఒక ఖచ్చితమైన ఈ చికిత్సా విధానాన్ని మన హరిత వెల్నెస్లో డిజైన్ చేయటం వల్ల వాళ్ళు అద్భుతమైన ఫలితాలని చూస్తూ ఉన్నారు.